ఒక్కళ్ళు సహకరించాలి. దేవుని రాజ్యం విస్తరించాలంటే తలా ఒక చెయ్యేస్తేనే దేవుని రాజ్యం విస్తరించుతుంది. దేవుని మందిరంలో ఆహారం సమృద్ధిగా ఉండినట్లు, ఇవన్నీ పాత నిబంధనే. యేసు ప్రభు అంటారు, దశంభాగం అనేది పాత నిబంధన కాడి, వాటిని మానక వీటిని కూడా చేయండి. కొత్త నిబంధనకు వస్తే మీరు హృదయంలో నిశ్చయించుకున్న కొలది చేసేయండి యేసు నామములో. ఇవాళ హోసన్న మినిస్ట్రీస్ పరిచర్యలు ఇంత ప్రగతి పథంలో ఆశీర్వాదకరంగా దీవెనకరంగా వెళ్ళడానికి కారణం ఏంటో తెలుసా? మీరు ఏది ఇచ్చినా, ఎంత ఇచ్చినా, ఎప్పుడిచ్చినా, ఎంత చేసినా దాచుకొని పెట్టడానికి, దోచుకొని ఇంకెవరికో ఇవ్వడానికి వెనక ముందు ఎవరు లేరు కదా. మాకున్నది ఒకటే యేసయ్య, మాకు తెలిసింది ఒకటే దేవుని పని. అంతకు మించి వేరే వ్యాపకం లేదు కదా, అంతకు మించిన వ్యాపకం లేదు కదా. మీరు ఎంతగా దేవుని కోసం చేస్తారో, మనం ఏ కొలత కొలుస్తామో మనకు కూడా అలాగే కొలవబడి మరి ఎక్కువగా, స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈ విషయంలో నేను చెప్పదలిచింది, గతంలో కంటే మరి ఎక్కువగా చదువుకుంటున్న పిల్లలకి చక్కటి జ్ఞానం, మీలో ఎవరికైనా జ్ఞానం కొదువై ఉన్నట్లయితే ఆయన్ని అడగండి, ఏమాత్రం త్రోసివేయక ధారాళముగా మీకు ఇస్తారని రాస్తుంది. అంచేత మీరు మరి ఎక్కువగా దేవుని కోసం ఆత్మ సంబంధమైన కార్యాల్లో మరి ఎక్కువగా మీరు పార్టిసిపేట్ చేస్తూ ముందుకు వచ్చినట్లయితే నిశ్చయముగా నా తండ్రి మీ గిన్నె నిండి పొంగి పొరిలేటట్లుగా మీ సంచిని ఎత్తి కుదించి దిగేసి ఎగేసి తల వరకు ఎత్తి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. చాలనుకుంటాను, ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను. ఉన్నాయి ఇంకొక 2-3 ఉన్నాయి, కానీ 10:30 అయిపోయింది కనుక ముగించుకుందాం. హెబ్రీ పత్రిక 11:35. హెబ్రీ పత్రిక 11:35. స్త్రీలు మృతులైన తమ వారిని పునరుత్థానము వలన మరల పొందిరి. కొందరైతే మరి శ్రేష్టమైన కొందరైతే మరి శ్రేష్టమైన పునరుద్ధానమును పొందగోరి విడుదల పొందనల్లక యాతన పెట్టబడిది. చాలు. ఆఖరి మాట, క్రైస్తవులందరికీ ఒక శుభప్రదమైన నిరీక్షణ, మరి శ్రేష్టమైన పునరుద్ధానం. చాలు అనుకుంటాను. ఆకాశము కింద దేవుని వాక్యం బోధించబడుతూ ఉంది. ఆకాశము కింద దేవుని వాక్యం బోధించబడుతూ ఉంది. క్రీస్తు బోధలు విన్న ప్రతి ఒక్కరికి తెలుసు, బేసిక్ నాలెడ్జ్ అబౌట్ క్రిస్టియానిటీ ఆర్ జీసస్ క్రైస్ట్. యేసు క్రీస్తుని గూర్చిన ప్రాథమిక అనుభవాలు తెలుసు. 2000 సంవత్సరాల క్రితం యేసు క్రీస్తు కన్య మరియ గర్భమందు ప్రపంచపు నడిబొడ్డు, ఇప్పటి పాలస్తీనాలో ఉన్న బెత్లహేము అనే చోట యేసు క్రీస్తు నరావతారిగా, నజరేయుడైన యేసుగా ఈ లోకంలో పుట్టారు. అది కూడా వాళ్ళెవరో నోములు, పూజలు, వ్రతాలు చేస్తే కాదు. గలతీ పత్రికలో ఉంటుంది, కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు అద్వితీయ కుమారుడైన యేసు క్రీస్తు లోకానికి పంపించారట. ఏ కాలం? మనుషులందరికీ పోయే కాలం దాపరించినప్పుడు యేసు క్రీస్తు ఈ లోకానికి వచ్చారు.
ఆయన పుట్టారని తెలిసాక హేరోదు శిశువుని చంపాలనుకున్నాడు. దేవదూత ద్వారా బోధించబడి 3.5 సంవత్సరాలు ఐగుప్తులో దాచబడి 26.5 సంవత్సరాలు గలిలయ ప్రాంతంలో నజరేతుకు వచ్చారు. వెరసి 30 సంవత్సరాలు యేసు క్రీస్తు తండ్రిగా పిలువబడిన యోసేపు వడ్రంగివాడు, తల్లి హౌస్ మేడ్. పేద కుటుంబం కాదు, నిరుపేద కుటుంబం కాదు. యేసు క్రీస్తు పుట్టింది పేద కుటుంబం కాదు, నిరుపేద కుటుంబం కాదు, దరిద్రపు కుటుంబంలో పుట్టాడు. దరిద్రత దరిద్రత దరిద్రత. వడ్రంగి పని చేసుకుంటుంటే స్థానికంగా ఉన్న నజరేతు ప్రాంతంలో ప్రజలు, స్థానికులు, ఏమిట్రా ఈ శబ్దాలు, ఏమో సంసారాలు చేసుకొని అక్కర్లేదా, పని ఎవరు పెట్టాలనే. సొంత ఇల్లు లేదు యేసు ప్రభువుకి. సున్నపు రాతి గుహల్లో బ్రతికేవాళ్ళు. బతుకు తెరువు లేక వేరెక్కడికి వెళ్ళలేక ఆ సున్నపు రాతి గుహలో 70-80 అడుగులు లోపలికి తవ్వుకుంటూ వెళ్ళి అక్కడ వడ్రంగి పని చేసుకుని సామాన్లు బయటికి తీసుకొచ్చేవాళ్ళు. అంత నిరుపేద కుటుంబం. సరిగ్గా 30వ ఏట తండ్రి చిత్తం నెరవేర్చబడేటట్లు నీతి యావత్తు బాప్తిసం పొంది సేవ ప్రారంభించాడు యేసు ప్రభు. 3.5 సంవత్సరాలు నిద్రాహారాలు లేకుండా గ్రామాలు, కుగ్రామాలు, పల్లెటూర్లు, పట్టణాలు, సముద్ర తీరాలు, నదీ తీరాలు, కొండలు, లోయలు, వాగులు, వంకలు, ఇందు గలడు అందు లేడన్న సందేహం లేకుండా ప్రతి చోట ప్రతి మనిషికి మేలు చేస్తూ సంచరించాడు యేసు క్రీస్తు. మతాన్ని స్థాపించడానికి రాలేదు. నేనే మార్గం, సత్యం, జీవం అన్నారు, కానీ మతం అని ఎక్కడా చెప్పలేదు. నా ద్వారా తప్ప తండ్రి వద్దకు ఎవ్వడు వెళ్ళలేడని చెప్పారు. అంతేగాని వేరే విషయాలు మాట్లాడదు. ఆ రోజుల్లో నాలో పాపముందని మీలో ఎవడైనా స్థాపించగలడా అని ప్రపంచానికి సవాలు విసిరిన ఒకే ఒక్కడు నా ప్రభు. ఆ రోజుల్లో యాజకీయం, రాజకీయం, మత ఉన్మాదం. ఆ రోజుల్లోనే కాదు, ఈ రోజుల్లో కూడా క్రైస్తవ్యాన్ని తుడిపేయాలని, క్రైస్తవ్యాన్ని మట్టుబెట్టాలని, క్రైస్తవ్యాన్ని నామరూపాలు లేకుండా చేద్దామని ఈ అరాచకపు శక్తులు పేట్రేగుతానే ఉన్నాయి. యాజకీయమో ప్రక్కన, రాజకీయమో ప్రక్కన, మత ఉన్మాదమో ప్రక్కన. యాజకీయం అంటే ప్రధాన యాజకులు, వాళ్ళ ముఠా. రాజకీయం అంటే రోమ్ నుంచి వచ్చిన వాళ్ళు. మత ఉన్మాదం అంటే యూదులు. మా మతమే గొప్ప, మా మతం అనేవాడికి మతం ఎక్కువ. మన భారతదేశాన్ని చూసి ప్రపంచమంతా కుళ్ళుకునేది ఏమిటో తెలుసా? 140 కోట్ల పైచిలుకు కలిగిన భారతీయులందరూ ఐకమత్యంతో ఉన్నారే. ఎన్నో జాతులు, భాషలు, మాటలున్నా వాళ్ళందరూ ఐక్యంగా ఉన్నారే. అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థ కలిగిన దేశం మన భారతదేశం. అందుకే మేరా భారత్ మహాన్, అద్భుతమైన దేశం మన దేశం. దీన్ని చెడగొట్టడానికి చుట్టూ ఉన్న కుక్కలు. అదే రోజుల్లో, యేసు క్రీస్తున్న రోజుల్లో యాజకీయమో ప్రక్కన, రాజకీయమో ప్రక్కన, మత ఉన్మాదం ఏకమై యేసు క్రీస్తును సిలువేసి చంపేశారు. తాను చెప్పినట్లే 3వ రోజు లేచాడు. 40 రోజుల పాటు 11 సార్లు కనిపించి వెళ్ళిపోతూ చెప్పారు, నేను మరలా వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తాను. మరి శ్రేష్టమైన పునరుద్ధానం. ప్రియులారా, ఇప్పటికి బతుకున్నావా? యేసు క్రీస్తు వచ్చినప్పుడు బ్రతుకున్నావా? మొదట మృతులైన వాళ్ళు లేస్తారు, ఆ తర్వాత సజీవులమైన మనం కూడా లేస్తాం. మనం అందరం కలిసి ప్రభువుతో వెళ్తాం. పాత నిబంధన భక్తులు కూడా లేస్తారు. వాళ్ళకి మామూలు పునరుద్ధానం. మనకైతే మరి శ్రేష్టమైన పునరుద్ధానం. యేసు రక్తం చేత కడగబడి, పాపాలు పరిహరింపబడి, పవిత్రమైన జీవితాన్ని జీవిస్తూ, విశ్వాసాన్ని కాపాడుకొని, పవిత్రతను కాపాడుకొని, మంచి మనస్సాక్షి కలిగి
ఆయన రక్త మాంసాలలో పాలు పొందు, రొట్టె ద్రాక్షారసంలో పాలు పొందుతూ లోకాన్ని అంటకుండా ఎవరైతే పవిత్రంగా బ్రతుకుతారో, పవిత్రులనే కన్యకగా వధువు సంఘం ఉంటారో, సార్వత్రిక సంఘాన్ని తీసుకెళ్ళడానికి యేసుక్రీస్తు రాబోతున్నాడు. మరి శ్రేష్టమైన పునరుద్ధానాన్ని పొందుకొని ఆయనతో యుగములు నిత్య రాజ్యములో నిలిచి ఉందుముగాక. దయచేసి అందరూ లేచి నిలవబడండి, ప్రార్థన చేసుకుందాం. మీరు వెళ్ళేటప్పుడు పోలీసు వాళ్ళకి ఇబ్బంది కలుగు చేయకుండా, ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా మీరు చాలా కంట్రోల్గా వెళ్ళాలి. నిన్న కొంచెం ఇబ్బంది పడ్డారు పోలీసు వాళ్ళు. మీరు వెళ్ళేటప్పుడు ఎక్కడ పడితే అక్కడ బండ్లు అడ్డంగా పెట్టుకొని ఎక్కించుకోవడం కాకుండా వెంటనే పోలీసు వాళ్ళకి కాస్త ఇబ్బంది లేకుండా మీరు కొంచెం జ్ఞానంగా మీరు ముందుకు వెళ్ళాలి. రైట్, ప్రార్థన చేసుకుందాం. ఇంకే ఒక్కరు అటు ఇటు కదలదు. ఒక 5 నిమిషాలు, 5 to 7 minutes అంతే. ప్రార్థన చేసుకొని ఇంకా చాలా ఉన్నాయి. పౌలు ఏమంటారు తెలుసా? నేను మీతో ఉన్నప్పటికంటే, నేను మీతో గడిపిన కాలము కంటే, నేను మీతో లేనప్పుడే మరి ఎక్కువ జాగ్రత్తగా మీరు ఉండాలి. క్రొత్త నిబంధన పౌలు భోజనం చేసిన తర్వాత మరి ఎక్కువగా బలపడి ఈయనే క్రీస్తు అని ప్రబోధించారు. అనేకులు స్తుతించుట వలన మరి ఎక్కువగా దేవుని కృప విస్తరించును గాక. అందరూ 2 చేతులు పైకెత్తి ప్రార్థన చేసుకుని, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. ఓ హల్లెలూయా, హల్లెలూయా. ఫలించే ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలించాలి. మీ ఇండ్లు మరి ఎక్కువ భాగ్యముతో నింపబడాలి. మరి ఎక్కువగా మీకు కృప విస్తరించాలి. మరి ఎక్కువగా మీరు బలపరచబడాలి. మరి ఎక్కువగా మీరు దేవునికి భయపడాలి. మరి ఎక్కువగా మీరు పొందుకోవాలి. మరి ఎక్కువ ఘనత మీకు కలుగును గాక. మరి శ్రేష్టమైన పునరుద్ధానం మీకు ప్రభు కలుగు చేయును గాక. 2 చేతులు పైకెత్తి ఈ 2 రోజుల సభను ప్రభు దీవెనకరంగా జరిగించేందుకు మనసారా స్తోత్రాలు చెప్పుకుందామా? కాసేపు అందరూ